ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎలేశ్వరం పట్టణం పెద్ద వీధ వద్ద సుమారు 108 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారాముల విగ్రహాలకు కరౌతు శ్రీనివాస్ పుష్పలత దంపతులచే 30 సంవత్సరాల అనంతరం శుక్రవారం శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 30 ఏళ్ల పాటు ఈ రామ కొలువు శిథిలావస్థకు చేరుకోవడంతో పూజలకు నోచుకోలేదన్నారు. పెద్దలు కరౌతి సత్యనారాయణ శ్రీనివాసులు ప్రాంత పెద్దలు యువత ప్రోత్సాహంతో నూతన రామాలయాన్ని నిర్మించి 2 రోజుల క్రితమే సీతారాముల రాజా విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. గ్రామంలో 108 సంవత్సరాలు మన శ్రీరాముని విగ్రహాలని అప్పుడు పెద్దలు ప్రతిష్ఠించారు. దానికి 30 సంవత్సరాలుగా ఏమీ జరగక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్దలందరూ మాట్లాడుకొని ఈ రాంకోల్ని మళ్ళీ పునర్వైభవం చేయాలని పెద్దలందరూ అనుకొని ఈదిలో మొత్తం అందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాల భేదాలు లేకుండా అందరూ కలిసి మా కరోత్ సత్యనారాయణ గారు, కరోత్ సీని గారు, కరోత్ అప్పలస్వామి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేద్దామని అనగానే వాళ్ళు ముందడుగేసి ఆ విగ్రహాలని మళ్ళీ హిందూ సాంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించాలని అనుకొని ఈరోజు శ్రీరామనవమి రోజు 2 రోజుల ముందు ప్రతిష్ఠించి శ్రీరామనవమికి పీటల మీద కరోత్ సీని గారు, కరోత్ పుష్పవతి గారు అలా సతీమణితో పూజలు జరుగుతున్నాయి. హిందూ సాంప్రదాయం కాపాడదామని మా ఈది పెద్దలు, మా ఈది కులమత భేదాలు లేకుండా మొత్తం చిన్న పెద్ద అందరూ కలిసికొట్టుగా ఈ రామాలయాన్ని పునర్వైభవం చేస్తున్నారు. కాబట్టి హిందూ సాంప్రదాయం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.